ఎస్పీ గారు ఇది పెట్టేసి ఇది హత్యనే క్లోజ్ చేస్తున్నాం అన్నట్టుగా ప్రెస్ మీట్ పెట్టాడు. అంతకు ముందు రోజునే ఫారెన్సిక్ ల్యాబొరేటరీ రిపోర్ట్ వచ్చింది. దాంట్లో విషయాలు చెప్పాడు తప్పితే ఆ రిపోర్ట్ బయటపెట్టి ప్రెస్కి ఇవ్వలేదు. ఎందుకు? అప్పటికే నేను రీపోస్ట్ మార్టం వేస్తాను అన్నాను. సరే ఇది ఇవ్వలేదేంటి అని అనుకుని నేను పోలీస్ స్టేషన్కి వెళ్ళాను. వచ్చిందంట కదా ఫారెన్సిక్ రిపోర్టు, అన్నీ ఇవ్వండి అని చెప్పి లాయర్ని తీసుకువెళ్తే ఇది ఎంఆర్ఓ పంపించామంట. వెంటనే రాజానగరం ఎంఆర్ఓ దగ్గరికి వెళ్తే, సార్ మాది కాదు సార్, ఇది జ్యూరిడిక్షన్ బొమ్మూరోడు దాన్ని. బొమ్మూరోడు దగ్గరికి అయితే కూర్చోబెట్టి 2 చేతులతో నమస్కారం పెట్టి నేను ఇవ్వలేను అంటాను. అదేందయ్యా నువ్వు మండల్ మేజిస్ట్రేట్వి, ఇవ్వకపోవడానికి కారణం ఏంటి? నువ్వు ఇయ్యి, లేకపోతే ఇవ్వలేదు రాసి. బాబోయ్ సార్ అన్నాం. ఇవ్వలేని రాసేవాడు రాసిస్తే ఉద్యోగం పోద్ది, ఇచ్చిన ఉద్యోగం పోద్ది. అప్పుడు లోపాయకారంగా నాకు అందేటట్టు చేశాడు. అందేటట్టు చేసి కామ్ అయిపోయింది. సరే నాకు కావాల్సింది అందింది, వెంటనే తీసుకొచ్చి హైకోర్టులో వేసేసాడు. దాంట్లో అటాప్సీ రిపోర్ట్లో ఏముందంటే 3వ రోజున ఇచ్చేసారు. 26వ తారీఖున, 24వ తారీఖున బాడీ ఫైండ్ అయింది, 25వ తారీఖున పోస్ట్ మార్టం చేశారు, 26వ తారీఖున అటాప్సీ రిపోర్ట్. దాంట్లో ఏముంది? ఎక్కడ బాడీలో ఆల్కహాల్ వాసన అన్నది లేదు. 18 దెబ్బలు ఉన్నాయి, తల మీద దెబ్బలు ఉన్నాయి, ఇక్కడ దెబ్బలు ఉన్నాయి, తర్వాత తొడ మీద చాలా లోతైన గాయం, కాల్చినట్టు గాయం ఉంది. ఇలాంటివన్నీ ఒక 18 ఐడెంటిఫై చేసిన దెబ్బల్ని వాళ్ళు ఐడెంటిఫై చేశారు. ఆ దెబ్బలు బట్టి ఇది హత్యని, ఎందుకంటే బండి పడిపోయినప్పుడు చేతులు, ఇప్పుడు కొడుతున్నారు అనుకోండి, ఏం చేస్తారు? పటామని కొడుతుంటే ఇవన్నీ దెబ్బలే. ఎప్పుడు కూడా యాక్సిడెంట్ అయినప్పుడు ఈ బాధ అయితే మెడ మీద దెబ్బలు ఉండవు, మెడ మీద దెబ్బలు కూడా ఉంటాయి. ఇవన్నీ నేను మా చిన్నబ్బాయి నేను కలిపి విశ్లేషించి చాలా మొత్తం మీద యాక్సిడెంట్, ఇది యాక్సిడెంట్ కాదు హత్యే అన్నది మేము తేల్చుకున్న తర్వాత కోర్టుకి వెళ్ళాను. కోర్టులో అడ్మిట్ అయింది. అడ్మిట్ అయిన తర్వాత నాకు మొన్నటి వరకు కూడా ఒక బాధ ఉండేది. విసరా అంటే పేగులు ఇవన్నీ కూడా వీళ్ళు ప్రిజర్వ్ చేశారు. ఇప్పుడు కానీ వీళ్ళు ప్రిజర్వ్ చేసింది ఆ విసరాలో ఏం చెప్పారు? వీళ్ళు ఇతర ఆల్కహాల్ ఆనవాళ్ళు కనపడి అన్నారు. బాడీలో వాసన లేకుండా విసరాలో ఇతర ఆల్కహాల్ బాడీ సిమ్టమ్స్ ఎలా ఉంటాయి? 24 గంటలు పోయిన తర్వాత, తాగిన తర్వాత 24 గంటలు పోయిన తర్వాత, మొత్తం అరిగిపోయిన తర్వాత అప్పుడు బాడీలో వాసన పోతుంది. రాత్రి బాగా ఫుల్గా తాగితే పొద్దునే కొంటే వాసన రాదు. ఏమంటే మామ కొడుకున్న తర్వాత కూడా వాసన వస్తుంది కదా. తాగుబోతులు చెప్పండి, రాదా? చెప్పండి. అది బ్రష్ చేసే వరకు కూడా వాసన వచ్చేది. అటువంటిది మనిషి తాగుతానే వచ్చాడు, 3 చోట్ల బాటిల్ కొన్నాడు, మరి వాసన ఉండాలి కదా. బాడీలో వాసన లేదు, కానీ ఇంటర్నల్ ఆర్గానిక్ పార్ట్స్లో ఫైండింగ్స్ కనబడుతున్నాయండి. ఇతర ఆల్కహాల్ అంటే వీళ్ళు విసారాన్ని ఇది తీసేసి ఇంకోటి విసారాగా పెట్టి ఉండాలి. అది కూడా డౌట్ ఉంది నాకు. కాబట్టి విసారానికి కూడా డిఎన్ఏ చేయించాలి. డిఎన్ఏ చేయించిన తర్వాతే విసారాన్ని మళ్ళీ టెస్ట్ చేయిస్తాను. ఇంతకుముందు నేను కొవ్వూరులో మలకపల్లిలో కుర్రోడిని చంపిస్తాను, గడ్డం శ్రీను అని. మన
హరిబాబేడి మనోడు తీసుకొచ్చాడు. ఎన్నాళ్ళ తర్వాత పోస్ట్ మార్టం చేయించాను, రీపోస్ట్ మార్టం 6 నెలల తర్వాత చేయించాడు. కానీ హోమ్ మినిస్టర్ అవతల చౌదరీస్, యువతలు మాదిగా. హోమ్ మినిస్టర్ మాది కమ్యూనిటీ అప్పుడైపోయింది, వాళ్ళకి కాపుకేది అయిపోయింది. ఏమీ చేయలేదు, రీపోస్ట్ మార్టం కూడా చేయించి ఏం చేయలేదు. ఈ లోపల తండ్రిని, అబ్బాయి తండ్రిని మేనేజ్ చేసుకో, ఇంకేం చేయగలను. నేను నిలబడ్డాను చెప్తే ఇంట్లో వాళ్ళే నిలబడిపోయేటప్పుడు నేనేం చేయగలను. అలాగే కాబట్టి ఈ రీపోస్ట్ మార్టంలో మనకు విశ్వాసం వచ్చేస్తుంది. కానీ ఇప్పుడు జరిగిపోయే మీటింగు ప్రవీణ్ పగడాల గారి సంస్మరణ మీటింగే, కానీ ఇది క్రైస్తవుల రక్షణ గురించి జరగబోయే మీటింగు. క్రైస్తవుల రక్షణ గురించి ప్రవీణ్ పగడాల అసూలు బాసి హతసాక్షి అయ్యి మనకి రక్షణగా నిలబడుతున్నాడు, చనిపోయి కూడా ప్రవీణ్ పగడాల. అది మీరు గుర్తుపెట్టుకోవాల్సింది. అతని మరణం వృధా కాదు, నీతిమంతుల మరణం ఆశీర్వాదకరం. క్రైస్తవుల్ని అందరినీ కాపాడడానికి ఆయన మరణించి ఆయన ద్వారా మనకు రక్షణ కలగజేయబోతున్నాడు. సో మీరు చేయాల్సిన పని ఏంటంటే, ఇది రాజమండ్రిలో చనిపోయేది కాబట్టి మన రాజమండ్రి వాళ్ళదే బాధ్యత. ఇక్కడ మీరు, మీ అందరికీ తెలుసు, మీటింగ్ అంటే చిన్న విషయం కాదు. నేను ఒక 50,000 నేను చాలా ఖర్చు పెట్టాను. ఒక 50,000 కోర్టు ఫీజు ఇచ్చాను, ఇంకొక 10,000 15,000 కోర్టు ఖర్చులకు ఇచ్చాను. ఇంకా చిన్న చిన్న ఖర్చులు పెడుతున్నానులేండి. సరే, అది అయిపోయిన తర్వాత ఈ సర్టిఫికెట్లు సంపాదించడానికి దానికి దీనికి ఒక రోజున మనం క్యాండిల్ ర్యాలీ చేసాం, గుర్తుంది కదా. ఎట్టి పరిస్థితుల్లోనూ మిమ్మల్ని దరిదాపులకు వెళ్ళామని ఛాలెంజ్ చేశాడు ఒక డిఎస్పీ నాకు ఫోన్లో. నువ్వు వెళ్ళలేవో చూస్తాను, నేను నీకు చెప్తున్నాను, మీ పోలీస్ డిపార్ట్మెంట్ అందరికీ ఛాలెంజ్ చేస్తున్నాను, ఖచ్చితంగా అక్కడ కొవ్వొత్తి వెలిగిస్తామని చెప్పి. ఖచ్చితంగా నేను కొవ్వొత్తి వెలిగిస్తాను మేము అని చెప్పాను. ఈ హర్ష్ కుమార్ గారు అన్నంత పని చేస్తాడని చెప్పేసి నేను అక్కడికి వెళ్తే నన్ను పోలీసులు ఒక 500-600 మంది చుట్టుముట్టి, ఓ 70 మంది పోలీసులు నన్ను కారులో లాగడానికి డ్రైవింగ్ సీట్లో 70 మంది 15 నుంచి 20 నిమిషాలు ఇలా కదల్చలేకపోయారు. అవునేమో దేవుడు నాకు ఎంత బలం ఇచ్చాడో అనుకున్నాను నేను. అంటే ఆయనదే బలవంతుడు, అది కాదు. నేనంతా నాకు 60 ఏళ్ళు దాటిపోయాను. అటువంటిది నన్ను ఇలా ఇంత కూడా కదల్చలేకపోయారు డిఎస్పీలు, ఎస్ఏలు అందరూ. ఆ రోజు అనుకున్నాను, ఇది దైవ కార్యం, నాకు కనపడింది అనుకున్నాను. ఆ రోజున పోలీసులు అలా 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 గెంటుకుని వెళ్ళిపోయి అక్కడే ప్రార్థన చేశారు, అక్కడే స్తోత్రం. నేను లేకపోయినా కానీ బ్రహ్మాండంగా సక్సెస్ చేశారు.